పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 2 ప్రధాన డ్యాం పనులపై విదేశీ నిపుణుల బృందం మంగళవారం సమగ్రంగా చర్చించింది. గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మించాల్సిన చోట ఇసుకతో నిండిన ప్రాంతం, బంకమట్టితో నిండిన ప్రదేశాలు డయాఫ్రమ్ వాల్కు అటు ఇటూ ఉన్నాయి. ఇసుక నిండి ఉన్న ప్రాంతంలో ఇప్పటి వరకు 23.32 మీటర్ల వరకు ప్రధాన డ్యాం నిర్మించుకునేందుకు అవసరమైన ఆకృతుల్ని కేంద్ర జల సంఘం ఆమోదించింది. అక్కడ ఆ పనులు జరుగుతున్నాయి. ఇసుక నిండిన ప్రాంతంలో 45.72 మీటర్ల ఎత్తు వరకు, బంకమట్టి ఉన్న ప్రాంతంలో దిగువ నుంచి పై వరకు కూడా ప్రధాన డ్యాం నిర్మాణానికి అవసరమైన ఆకృతులు ఖరారు కావాల్సి ఉంది. పోలవరంలో ఆఫ్రీ అంతర్జాతీయ డిజైన్ల సంస్థ వీటిపై ప్రజెంటేషన్ ఇచ్చింది. ఎలాంటి ఆకృతులు అవసరం, అక్కడి భౌతిక పరీక్షల ఫలితాలు ఎలా వచ్చాయి, అందుకు అనుగుణంగా ఎలాంటి ఆకృతులతో ముందుకు సాగనున్నారన్నది వివరించారు. విదేశీ నిపుణులు హించ్బెర్గర్, డేవిడ్ బేపార్, ఫ్రాంకో డెసిస్కో వీటిపై చర్చలు జరిపారు. మధ్యలో అనేక సందేహాలు లేవనెత్తారు. ఒక్కో అంశంపై సమీక్షించారు. ఈ ఆకృతులపై విదేశీ నిపుణులు ప్రాథమికంగా అంగీకారం తెలిపినా వారి అభిప్రాయాన్ని తర్వాత తెలియజేస్తారు. మంగళవారం మధ్యాహ్నం గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులను విదేశీ నిపుణుల బృందం పర్యవేక్షించింది. గ్యాప్ 1 ప్రధాన డ్యాంలో 20 మీటర్ల మేర ఒక లేయర్ నిర్మాణం చేపట్టి అక్కడ రోలింగ్ చేయించారు. ఆ లేయర్లు ఎలా ఉన్నాయన్న విషయాన్ని నిపుణుల బృందం పరిశీలించింది. పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఇవాళ ఉదయానికి మరో 2 లేయర్ల నిర్మాణం పూర్తి చేయాలని, మళ్లీ తాము వచ్చి పరిశీలిస్తామని విదేశీ నిపుణులు స్పష్టం చేశారు.